ఆ దావీదు మీదంట ఈ సౌలు అనే రాజు పగ పెట్టుకున్నాడు. నా సీటుకే ఎసరు పెట్టాడా అని చెప్పి ఆ దావీదు మీద పగ పెట్టుకుని కొట్టేద్దామని, తిట్టేద్దామని, చంపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రాజు మరి దావీదుని చంపలేకపోయాడు. దేవుడు అతన్ని తప్పించాడు. ఎందుకంటే ఆ దావీదు దేవుణ్ణి ప్రేమించుచున్నాడు. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము, అతడు నన్ను ప్రేమించాడు కాబట్టి ఆ ఆపదల్లో నేను తప్పిస్తాను. ఈ సౌలు అనే వ్యక్తి పగతో రగులిపోతూ దావీదుని చంపాలనుకున్న దేవుణ్ణి ప్రేమించే దావీదుని దేవుడు తప్పిస్తూ కాపాడుతూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే దేవుని ప్రేమించే ఆ దావీదునంట ఈ సౌలు రాజుకున్న కొడుకు యోనాతాన్ అంట ఎంతో ప్రేమించాడంట. మరి సౌలు కొడుకు దావీదుని ప్రేమిస్తున్నాడు. నాన్నేమో దావీదుని చంపేద్దాం అనుకుంటుంటే కొడుకేమో దావీదుని కాపాడాలనుకుంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో ఆటోమేటిక్గా శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చేస్తాడు. ఈ లోకానికి నచ్చది. లోకంలో ఉన్న వారికి ఏం చెప్పాలంటే నీ శత్రువుకి బుద్ధి చెప్తాడు, నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు, వాడిని నాశనం చేస్తాడు, నేను గొప్ప చేస్తాడంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. నో, ఇది బైబిల్ సిద్ధాంతం కాదు. మనందరము కూడా ప్రతి ఒక్కరిని ఎంత అన్యాయం చేసిన వ్యక్తికైనా ఈరోజు మనము ప్రేమించి వారిని ఆశీర్వదించమని ప్రార్థించే స్థాయికి నువ్వు నేను కూడా ఎదగడమే దేవుణ్ణి ప్రేమించడము. దావీదును చంపేద్దామనుకున్న వ్యక్తిని ఆ దావీదు ఏమీ అనలేదు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడు అన్నాడు. ఇశ్రాయేలుని నా ప్రజలు అన్నాడు. వాళ్ళు నా ప్రజలు, నేను వారి దేవుణ్ణి అన్నాడు. వాళ్ళకి ఏమన్నా జరిగిందంటే నేను ఊరుకోను. వాళ్ళు నా సొత్తు. ఇశ్రాయేలీయులకి బాధ కలిగితే నా కంటిలో పొడిచినంతగా నేను బాధపడతాను అని చెప్పి ఇశ్రాయేలీయుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ ఇశ్రాయేలీయులు ఆ దేవుణ్ణి ప్రేమించారు. ఐగుప్తు అనే దేశంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడని 10 అద్భుతాలు చేశాడు. ఆ 10 అద్భుతాలు చూచారు కానీ ఎవరు కూడా ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఆ ఇశ్రాయేలీయులు మాత్రము ఆ అద్భుతాలు చూచి, ఆ దైవ శక్తిని చూచి, ఆ దైవాన్ని ఎరిగి వాళ్ళు దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టారు. హల్లెలూయా.